హాయ్ ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయని చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని ఫేక్ ఛానల్ వాళ్ళు ఇవాళ పడతాయి రేపు పడతాయి అని చెబుతూ ఉన్నారు, కానీ అసలు పడతలేదు, క్లారిటీ లేదన్నమాట. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు దసరా పండగ కానుకగా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. దసరా పండగ అయిన తర్వాత మోంతా తుఫాన్ ప్రభావం వల్ల అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల అకౌంట్లో వేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు జమ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అంటే, మొదట విడత డబ్బులు వేసిన తర్వాత చాలామంది రైతుల ఖాతాలోకి మాకు డబ్బులు పడలేదు, ఎందుకు పడలేదని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో, వాళ్ళ రైతుల ఖాతాల్లో ఎందుకు డబ్బులు పడతలేదు, బ్యాంక్ అకౌంట్ ఏమన్నా సీజ్ అయిందా, లేకపోతే పొలంలో ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఏమైనా సర్వే నెంబర్లు కానీ ఏమైనా తేడాగా ఉన్నాయా అని ఈసారి అవన్నీ ఆలోచించుకొని ఈసారి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఈసారి ఏ ఒక్క రైతుకు కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా, చాలా పగడబందీగా రైతుల ఖాతాలో డబ్బులు చేయడానికి టైం తీసుకున్నారు. అసలు డబ్బులు రెండో విడత ఎప్పుడు పడతాయని చాలామంది ఫేక్ న్యూస్ గాళ్ళు చాలామంది రోజు రోజుకి చెబుతున్నారు, ఇవాళ పడతాయి రేపు పడతాయి అని చెబుతున్నారు. అవి ఏం నమ్మొద్దండి ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు రైతులందరికీ అందినాయో అందలేదు అని చాలా డౌట్గా ఉండేది. చాలామందికి రైతులకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందలేదు, నాకు ఎందుకు పడలేదు అని చాలామంది అడుగుతున్నారు. దానికి కారణం బ్యాంక్ అకౌంట్ కానీ, పొలం పాస్బుక్లో ఏమన్నా పేర్లు కానీ నెంబర్లు కానీ తేడా పడి ఉంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతలేదు. ఈసారి ఏమీ జరగకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చాలా ఆలోచించి చూస్తున్నారన్నమాట. అసలు రైతులకు ఎందుకు డబ్బులు పడలేదు, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని మొత్తం చెక్ చేపిస్తున్నారు. చాలా వరకు చూశారనమాట. చాలా వరకు రైతులకి చాలా బాగా క్లియర్గానే చేశారు. ఈసారి ప్రతి ఒక్కరికి ఎవరికి డబ్బులు మిస్ కాకుండా ప్రతి రైతు ఖాతాలో పడాలని అచ్చెన్నాయుడు గారు బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనకు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే, నవంబర్ 23వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు డబ్బులు వేస్తామని చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇది మటుకు కన్ఫామ్గా పడతాయి అన్నమాట. ఈ నెలాఖరులో కల్లా రైతుల ఖాతాల్లోకి అందరికీ డబ్బులు పడతాయని అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇదండి న్యూస్. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.